హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు అయితే మా అమ్ములకి పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ అవుతుంది. సో అందుకే స్కూల్కి వెళ్దాం అయితే నేనైతే రెడీ అయిపోయినా. మా అమ్ములు అయితే ఇంకా రెడీ అవుతా ఉంది. 2 to 5 వరకు అయితే టైమింగ్ చెప్పారు. ఆల్రెడీ 3:30 అవుతుంది. అమ్మో, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. సో అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో అయితే మాకైతే పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది. మీరు అందరు వెయిట్ చేస్తారంట కదా నా రిజల్ట్ కోసం. అయితే కొందరైతే కామెంట్ చేశారు. వస్తుంది. ఇప్పుడైతే రిపోర్ట్ కార్డ్ తీసుకొని అయితే పోతున్నాం. చూద్దాం ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంది అనేది అయితే చూద్దాం. కాన్ఫిడెంట్గా ఉంది మంచిగా వస్తాయి అనేసి. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత చూసినాక అప్పుడు చేద్దాం ఏమో సంగతి. ఇంకా 95 వస్తాయి కదా. 95 ఏమో తెలియదు. ఎందుకు ఎందుకు చెల్లెకి 95% వచ్చింది. ఏమన్నా అంటే చెల్లె ప్రైమరీ కదా, నా గవర్నమెంట్ పేపర్ కదా, నేను హైయర్ క్లాస్ కదా అంటావు. అంతేనా? చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే ఇక స్కూల్కి అయితే స్టార్ట్ అవుదాం. అయిపోయింది అనేది రెడీ. పెట్టుకోమలా దేవునికి మొక్కినంత మాత్రాన ఈరోజు రిజల్ట్ మారదమ్ములు. ఆల్రెడీ కలెక్షన్ అయిపోయింది. అట్లా మారుతాయి. మెల్లగా 89 నుండి 90 చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దేవుని బొట్టు పెట్టుకుంటున్నట్టు రిజల్ట్ మారుతుంది అంట. మా అమ్ములు నమ్మకం చూడండి ఎట్లున్నదో. 89 కాస్త 99 అవుతుందా అమ్ములు? దేవునికి మొక్కినంత మాత్రం, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఏదైనా మనం చదివి రాసేదాన్ని బట్టి ఉంటుంది. అంతేనా? దద్దా మళ్ళీ టైం అవుతుంది. 3:30 అయిపోయింది. చాలా మంది అయితే మా ఆని కోసం అడుగుతారు, ఆన ఎక్కడుంది అనేసి. మా ఆన అయితే ఊరికి వెళ్ళింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చాలా మంది అని మిస్ అవుతున్నా, మిస్ అని అయితే పెట్టిరు. మళ్ళీ ఫ్రైడే అయితే ఊరికి వెళ్తాము. సాటర్డే మా ఆయనతో అయితే బ్లాగ్ చేసి పెడతాం ఫ్రెండ్స్ ఊర్లో. ఇప్పుడైతే పోదాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఒక దిక్కు టెన్షన్ కూడా ఉంది. ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎట్లా వస్తాయో, అసలే వీడియో తీస్తున్నాం. ఏం టెన్షన్ పడకు, మంచిగానే వస్తాయి. చూద్దాం. ఎగ్జామ్స్ ఇట్లా మంచిగా రాసిన అన్నది రిజల్ట్ చూసినాక తెలుస్తుంది. ఇక మేబీ మ్యాథ్స్ లో అయితే పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా అమ్ములకి అయితే మ్యాథ్స్ అయితే కొంచెం టఫే కదా. సరే ఇక పోదాం. ఇక నేను లాకేస్తాను పట్టుకు. ఇక ఇప్పుడైతే లోపలికైతే పోతున్నాం. నాకైతే భయం అవుతుంది, ఎంత సేమో చూద్దాం. లోపలికి వెళ్తున్నాం. అక్కడ వీడియో తీయడానికి వస్తే తీసాం, లేకపోతే లేదు. బయటకు వచ్చినాక అయితే అమ్మ రిజల్ట్ అయితే మీకు షేర్ చేస్తాం. రిషిత గ్రూప్లో పెట్టింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్కూల్కి అయితే వచ్చినాం. మా ఫ్రెండ్ కూడా వచ్చింది. మిగతా ఫ్రెండ్స్ అయితే ఊరికైతే పోయారు. హాయ్ చెప్పు. ఇప్పుడు మా ఇద్దరు రిజల్ట్స్ టెన్షన్ ఉందా? రిజల్ట్ వచ్చినాక చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఇక అమ్ములకి అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు, చాలా తక్కువనే వచ్చినాయి. 87% అయితే వచ్చింది. నేను 90+ వస్తుంది అనుకున్నా. చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది, మంచిగా రాసిన మమ్మీ అన్ని ఎగ్జామ్స్ అనేసి. ఒక మ్యాథ్స్ ఒకటి వేయింది అన్నది. కాకపోతే లాంగ్వేజెస్కి ఇట్లా కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినాయి, అందుకోసమే పర్సంటేజ్ ఇట్లా తగ్గింది. 87 అయితే వచ్చింది. నెక్స్ట్ టైం మాత్రం 90 ఎబోవ్ రావాలి, ఓకేనా? 8th క్లాస్లో. ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ పెడతా. వీడియోసే స్టడీయే. దేని మీద ఇన్ని రోజులు మాత్రం చదువుతుందిలే అని నేను ఇట్లా కాన్ఫిడెంట్గానే ఉన్నా. కాకపోతే ఇప్పుడు నాకు వీకే ఉంది. ఇక మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కామెంట్ చేయండి. 95% అయితే వచ్చింది. మీకు ఇట్లా ముఖం చూపించారా? నాకు అయితే వచ్చింది. A1 అంట గైస్. నాకు A2 కాదంట, A1. నాకు ఒకటి పోయింది, మ్యాథ్స్లో ఒకటి A2 వచ్చింది. హాయ్ హాయ్. గిమ్మన్ అయితే రిపోర్ట్ కార్డ్ అయితే తీసుకోవాలి. వాళ్ళ మమ్మీ ఆఫీస్కి పోయిందంట, అందుకనే ఈమె తీసుకోవాలి రిపోర్ట్ కార్డ్. గిడికి అయితే వచ్చింది. డ్రెస్ మంచిగా ఉందంట. ఒకసారి తీసుకురామన్నట్టు, ఒకసారి దొక్కుతా సైకిల్. పట్టుకోండి. వీల్స్ ఉన్నాయి అమ్ములు దానికి? లేవు. మరి వీల్స్ లేకుండా నీకు రాదు కదా? వస్తాయి, ట్రై చేసి. ఇది చెప్పులు తాగు భయం అవుతుంది. చెప్పులు చూడు. వస్తుంది అమ్ములు వీల్స్ లేకుండా? వస్తుంది కానీ కొంచెం భయం.
సో ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇంటికైతే పోతున్నాం ఇక ఇక ఒక్కసారి ఎంతసేపు ఉన్నా ఎంతసేపు ఆడుకున్నా ఇక మీకైతే టైం అనేది సరిపోదు కదా. అవును మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక కలిసి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక ఇక లాస్ట్ ఇదే చూసుడు ఇదే కలిసుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక ఏమైనా ఉంటే వీడియో కాల్ చేసుకొని చూసుకోవాలి. అంతే ఇక. కానీ ఎన్ని రోజులు ఫుల్ ఎంజాయ్ చేసిరు మంచిగా. ఎంజాయ్ వీక్లీ 3 ఎగ్జామ్లు చదువుకోవాలి, ఎగ్జామ్లు రాయాలి, ఏం చేయాలి ఫ్రెండ్స్ మేము చెప్పండి. కానీ అన్ని ఎగ్జామ్లు మంచిగా రాసినాం ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే గంతనైతే ఎక్స్పెక్ట్ చేసిందంట. నాకైతే 87 అయితే వచ్చింది, మంచిగా వచ్చినాయి. తెలుగులో 74 వచ్చినాయి, హిందీలో 75 వచ్చింది, ఇంగ్లీష్లో 92, మ్యాథమెటిక్స్ 70, ఫిజికల్ సైన్స్లో 96, సోషల్లో 92. మొత్తం పోయినాయి అంటే 11 అంటే లాంగ్వేజెస్ తెలుగు హిందీ మ్యాథ్స్ 3 సబ్జెక్టులు తగ్గినాయి, మిగతా అన్ని మంచిగా వచ్చినాయి. ఈమెకి లాంగ్వేజెస్ లలో పోతున్నాయి మంచిగా రాసింది. ఇలా 92 వచ్చింది ఫార్మేటివ్ అసైన్మెంట్ 3లా. నెక్స్ట్ టైం మాత్రం మంచిగా నేను ఇంటి దగ్గర ఉంటే తెలుగు రాపిస్తాయి. ఇంకా ఏమో అనుకున్నా గైస్, నాకైతే ఎంత వచ్చినాయి ఏమో తెలియదు గైస్. సరేనా? నెక్స్ట్ టైం మాత్రం మంచిగా చదవాలి. మీకు ఎంత వచ్చినా కింద కామెంట్ చేయండి. అమ్ములకు మాత్రం 87%, చాలా తక్కువ. కానీ ఆంటీ పాపం డిసప్పాయింట్ అయిపోయింది. నేను 90+ వస్తాయి అనుకున్నా. ఆంటీ ఎక్స్పెక్ట్ చేసింది, అక్షిత కూడా ఫీల్ అవుతుంది పాపం తక్కువ వచ్చినాయి అనేసి. నెక్స్ట్ టైం చూసుకుంటా. ఇంకా ఫ్రెండ్స్ అయితే అమ్ముల గురించి కొన్ని ఆనిముత్యాలు అయితే చెప్తుంటారు. ఈమె మంచిగా చదువుతుంది గైస్, కాకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల అక్షితకు మార్క్స్ పోతాయి. ఆమె అనుకుంది అనుకో చేస్తాయి, కాకపోతే ఏం చేస్తుంది తెలుసా అక్షిత, అన్ని క్వశ్చన్లు చదువుకుంటది, అన్ని గుర్తు పెట్టుకుంటది. క్వశ్చన్ పేపర్ చూడగానే నువ్వెవరో నేనెవరో అన్నట్టు మర్చిపోతుంది. చూస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎంత నవ్వొస్తుంది అంటే కానీ అన్ని రాస్తుంది. ఫస్ట్ అన్ని అదే అనుకుంటుంది క్వశ్చన్ పేపర్, ఇవెక్కడ క్వశ్చన్లు ఇవెక్కడ ఆన్సర్లు అంటదేమో. నాకు వచ్చింది మంచిగా రాసిన అంటది, కానీ నాకు వచ్చింది రాసిన అన్ని కరెక్ట్ గా రాస్తుంది. వచ్చింది రాసిన మంచి మార్కులు వస్తాయి, మస్తు రాసిన అని చెప్తారు. ఇంటికి వచ్చి ఇట్లా అదే కాన్ఫిడెంట్ మస్తు రాసినా మీరు ఎగ్జామ్ అంట. కాకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసిన అన్ని రాస్తుంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ప్రతి ఒక్క బిట్ రాసిన. ఎక్స్ట్రా గిట్లా రాసినట్టు ఇంగ్లీష్ లో ఎక్స్ట్రా రాసిన 92 వచ్చింది. కాకపోతే మేడం ఏంటంటే ఇంపార్టెంట్ 92 వచ్చినాయి ఇంగ్లీష్ లో. టోటల్ 100కి 92 100కి 92 వచ్చింది. ఆమె ఎందుకు కన్ఫ్యూజ్ అయిందంటే మా క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్కి ఇచ్చారు, అందుకని ఈమె 20 మార్క్స్ లేవనుకుని కొంచెం మర్చిపోయినా. పదండి ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక కలవాల్సిందే. ఇక వీళ్ళ ఇంటికి రావాలంట గైస్, అందరు రండి. మళ్ళీ స్కూల్ కలిగినాయి కదా, అదే బాయ్ రా. సరే గైస్ బాయ్ బాయ్ బాయ్. అమ్మాయి కొబ్బరి బొండ అయితే ఆఫీస్లో నాకు కాయనే వాటర్ ఉన్న జ్యూస్ ఇచ్చిన మంచి జ్యూస్ ఇవ్వు తాగడానికి. కొంచెం అయిన కాయ తీయు అంతే. కాడి బాగుందా?